నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రోత్సవాలకు హాజరై పూజలు నిర్వహించిన అశోక్ గజపతిరాజు, గంటా శ్రీనివాసరావులు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ విశాఖ వేదికగా ఫెస్టివ్ బాక్స్ క్యాంపెయిన్ తో పండుగ సీజన్ ప్రారంభించిన అమెజాన్. రండి సిఎంఆర్ సెంట్రల్ మాల్లో పండుగ ఆనందాన్ని అనుభవించండి అంటూ పిలుపునిచ్చిన ఆ సంస్థ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు రాజీనామా చేయనవసరం లేదు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఎన్టీఏ నుంచి తప్పుకుంటామంటూ కూటమి నేతలు చెబితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని స్పష్టం చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. ఐకమత్యానికి మిలాదున్ నబీ ప్రతీక అని స్పష్టం చేసిన ముస్లిం మత పెద్దలు. జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ చేపట్టిన ముస్లింలు. మాజీ కేంద్ర మంత్రి, సింహాచలం దేవాలయ అనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు స్వామివారి పవిత్రోత్సవాల్లో పాల్గొన్నారు. ఈఓ, వైదిక పెద్దలు వీరికి స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. పవిత్రోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గంటా అన్నారు. సింహాచలం క్షేత్రంలో జరుగుతున్న తిరు పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్రాల సమర్పణ వేడుకగా జరిగింది. ఆరాధన అనంతరం యాగశాలలో విశేష హోమం నిర్వహించారు. ఆదివాసంలో ఉన్న పవిత్రాలను అర్చక పెద్దలు బేడా ప్రదక్షిణ పూర్వకంగా అంతరాలయంలోకి తీసుకెళ్లి సాంప్రదాయ పూజలు నిర్వహించారు. నాద వేద మంత్రాల నడుమ చందనాచదురమైన మూల విరాట్కి అర్చక పెద్దలు పవిత్రాలను సమర్పించారు. సాంప్రదాయాన్ని అనుసరించి సింహవల్లి తాయారు, లక్ష్మీనారాయణ స్వామి, గోదాదేవి, దేవేరుల సమేతంగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, చక్ర పెరుమాల్తో పాటు హోమకుండం, చక్రబ్జ మండలం, ధ్వజస్తంభం, ఆలయ బేడా మండపం, ఆలయ శిఖరాలకు శాస్త్రోక్తంగా పవిత్రాలను సమర్పించారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడపర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఉప ప్రధాన అర్చకుడు సీతారామాచార్యులు బృందం వేడుకను ఆగమోక్తంగా జరిపించారు. ఈఓ శ్రీనివాసమూర్తి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వినాయక నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను సందర్శిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా స్వయంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి పర్యవేక్షిస్తున్నారు. 9వ రోజు నిమజ్జనాలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు ఫిషింగ్ హార్బర్, జాలరిపేట, కోస్టల్ బ్యాటరీ, జోడుగుళ్లుపాలెం, సాగర్ నగర్, ఋషికొండ, ఐటీ సైజ్, భీమిలి, పినగాడి చెరువు, సరిపల్లి, శివాలయం చెరువు, రాంపురం చెరువు, యారాడ, అప్పికొండ ప్రాంతాలను స్వయంగా వెళ్లి పరిశీలించారు. ప్రతి ప్రాంతంలో సరిపడ గజ ఈతగాళ్లు ఉన్నది లేనిది పరిశీలించి వారికి తగు సమయానికి ఆహారం అందేటట్లు, ప్రజలెవరూ సముద్రంలోకి నేరుగా వెళ్లకుండా ఉండేట్లు భారీ విగ్రహాల నిమజ్జనం కొరకు క్రేన్లు, భక్తుల కొరకు తీరం నందు లైటింగ్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేట్లు, నిమజ్జన ప్రాంతాలకు వెళ్లే రహదారులు ట్రాఫిక్ లేకుండా ఉండేలా మద్యం మత్తులో ఎవరూ ఆయా ప్రాంతాల్లో తిరగకుండా 9వ రోజు గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయా సంబంధిత అధికారులకు సిపి ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షించారు. సనాతన భారతీయ ఆధ్యాత్మిక వారసత్వ సంపదకు, శతాబ్దాల చరిత్రకు సాక్షిభూతమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో జరిగే ఉత్సవ విశేషాలతో కూడిన పుస్తకాన్ని దేవస్థానంలో ఆవిష్కరించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక గజపతిరాజు చేతుల మీదుగా ఈవో శ్రీనివాసమూర్తి, వైదిక పెద్దలు పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. స్వామివారికి జరిగే నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరాల విశేషాలతో పుస్తకాన్ని రూపొందించారు. భవిష్యత్తు తరాలకు ఈ పుస్తకం మార్గదర్శిగా ఉండాలన్న సంకల్పంతో ఈ ప్రయత్నం చేసినట్లు ఈవో శ్రీనివాసమూర్తి, వైదిక పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైదిక పెద్దలు పాల్గొన్నారు.
పండుగ సీజన్ ఆరంభమవడంతో అమెజాన్ ఇండియా ఫెస్టివ్ బాక్స్ పేరుతో ప్రచార క్యాంపెయిన్ విశాఖపట్నంలో ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని సీఎంఆర్ సెంటర్లో ఒక బాక్స్ను అందుబాటులో ఉంచి ప్రజల అవసరాలను తెలుసుకునే ప్రయత్నం ఆరంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెజాన్ ఇండియా అవుట్డోర్స్ కిచెన్ హోమ్ విభాగ డైరెక్టర్ కేఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ సెప్టెంబర్ 18 వరకు వైజాగ్ ప్రజల హృదయాలకు సాటిలేని అనుభవాన్ని తెస్తుందన్నారు. కస్టమర్లకు అమెజాన్ వారి రాబోయే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్తో వారిని నిమగ్నం చేస్తూనే అమెజాన్ ఫెస్టివ్ బాక్స్ అతిపెద్ద ఇన్స్టలేషన్తో వేడుక చేస్తుందన్నారు. ఈ విలక్షణమైన యాక్టివేషన్తో ప్రేక్షకులు కోరిక కోరవచ్చు. తమ ప్రియతములకు బహుమతిగా వారు ప్రేమతో ఇవ్వాలని కోరుకున్నది భాగస్వామ్యం చేయవచ్చని చెప్పారు. వైజాగ్ ఒక ముఖ్యమైన మార్కెట్ అని Amazon.in వృద్ధిని ప్రోత్సహించడంలో గణనీయమైన బాధ్యత పోషిస్తోందన్నారు. Shopping event of the year that our customers, sellers and everyone looks forward to. So as part of the Great Indian Festival, we've brought a special event to this beautiful city of Vizag. It's the Amazon Festival Box that's there at the CMR Central Mall, where customers can make a wish for their loved ones in any part of the country, and Amazon will make some of those wishes come true. Great Indian Festival is an exciting event, the biggest shopping event for customers, with great deals, offers from sellers. It's also the biggest event for our sellers. There are more than 21,000 sellers in the AP region that sell on Amazon, and they'll greatly benefit as part of the Great Indian Festival event. So I wanted to come and share this exciting news with you and thank all the customers and sellers for this amazing love and affection that they have given to Amazon in India. Thank you so much. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తామని అంటున్నారని. రాజీనామాలు అవసరం లేదు, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే ఎన్డీఏ నుండి తప్పుకుంటామని చెబితే చాలు అంటూ కూటమి నేతలకు సలహా ఇచ్చారు రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్యసభలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారని గుర్తు చేశారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మీ స్టాండ్ ఏంటో చెప్పాలని నిలదీశారు. కూటమి సపోర్ట్ వల్లే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది అంటూ నిలదీశారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడేమో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. కూటమి నేతల వలన విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దని చెప్పి నేను ఒక ప్రశ్న వేయటం జరిగింది. ఆ ప్రశ్నకి జవాబుగా పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఈ పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వారు రిటర్న్గా నాకు రిప్లై కూడా వారు ఇవ్వటం జరిగింది. ఈ లెటర్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒక ఏంటంటే గవర్నమెంట్ పాలసీని బట్టి డిసిన్వెస్ట్మెంట్ చేయటం పక్కాగా చేస్తాం. తర్వాత నాన్ స్ట్రాటజికల్ మరి ఆ యొక్క ఫ్యాక్టర్స్ని చూసి తప్పనిసరిగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా ప్రైవేటైజ్ చేసేటువంటి అంశాల్లో ముందుగా ఉందని చెప్పి వారు ఈ ఆన్సర్లో ఇవ్వటం జరిగింది. ఈ ఆన్సర్ని ఇచ్చిన తర్వాత మా విశాఖపట్నం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రైవేటైజేషన్ ఆగటం లేదు. పోర్ట్ జీజే హాస్పిటల్ ను ప్రైవేటు వారికి ఇవ్వరాదని, పోర్టు సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని ఈ మేరకు ఈ నెల 19న పోర్టు వద్ద ధర్నా చేపడుతున్నట్లు యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు సిఐటియు కార్యాలయంలో ధర్నా పోస్టర్ను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ 80 పడకలతో సమర్థవంతంగా పోర్టు డాక్ ఉద్యోగులకు, వారి వారి కుటుంబ సభ్యులకు దశాబ్దాల తరబడి 35,000 కుటుంబాలకు సేవలు అందిస్తోందన్నారు. అటువంటి పోర్టు హాస్పిటల్ను పీపీపీ పద్ధతిలో మల్టీ డిసిప్లినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా 300 పడకలతో ప్రైవేటు వారికి ఇచ్చేయాలనే నిర్ణయం దుర్మార్గమని, ఈ నిర్ణయాన్ని సిఐటియు వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఇదే గనక అమలైతే పోర్టు డాక్ కార్మికుల, ఉద్యోగుల 35,000 కుటుంబాలు ఆరోగ్య భద్రతను ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడమే అవుతుందన్నారు. సమావేశంలో యూనియన్ కార్యదర్శి జగన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రామలింగేశ్వరరావు, వీడీఎల్పీ డాక్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జక్కాన సత్యనారాయణ, బి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పోర్టు వచ్చిన తర్వాత ఈరోజు విశాఖపట్నం అభివృద్ధికి ఉపయోగపడింది.
ఈ రోజుకి వేల కోట్ల రూపాయల లాభాల్లో పోర్టు నడుస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 386 కోట్లు లాభాలు సంపాదించింది. ఈరోజు ప్రభుత్వానికి 176 కోట్ల రూపాయలని పన్నుల రూపంలో కట్టింది. ఆ రకంగా రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ప్రభుత్వానికి ఈరోజు మున్సిపాలిటీకి పన్నులు కడుతుంది విశాఖపట్నం పోర్టు. అటువంటి పోర్టులో పనిచేస్తున్న కార్మికులకి వెల్ఫేర్ మెజర్గా ఉన్న పోర్ట్ హాస్పిటల్ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చేయడం దుర్మార్గమైంది. ఇప్పటికే 40,000 మందికి ఈరోజు పెన్షనర్స్ కానీ, పోర్ట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్, ఆఫీసర్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈరోజు పోర్ట్ హాస్పిటల్లో ఈరోజు వైద్యాన్ని అందిస్తూ ఉంది. అటువంటి వైద్యం ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆలోచనని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన అందరికీ తెలుసు, ఈరోజు పోర్ట్ హాస్పిటల్ ఒకటే కాదు, దానికి ఆనుకుని స్టేడియం కానీ, కళ్యాణ మండపాలు కానీ వీటన్నిటిలో ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. చివరికి ఆరోగ్యాన్ని కూడా వ్యాపారం చేయాలని చెప్పేసి ఆలోచన సరైనది కాదు. కొన్ని ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ లేదా యాజమాన్యం ఏమైనా ₹1 నిధులు పెడుతుందంటే 1 పైసా పెట్టవసరం లేదు. మేము సంపాదించిన లాభాల నుంచే దానికి పెడితే సరిపోతుంది. మనందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచ దేశాల్లో కోవిడ్ తర్వాత హాస్పిటల్ అన్నిటిని గవర్నమెంట్ పరం చేస్తూ ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం 1452వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విశాఖ జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను పఠిస్తూ వివిధ మసీదుల నుంచి వచ్చిన మౌల్వీలు, ఇమాంలు, జమాత్ సభ్యులు, యూత్ అసోసియేషన్లు, మద్రసా బాలికలు హిందూ ముస్లింలతో కలిసి లౌకికత్వాన్ని చాటుతూ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ మహిళా కళాశాల పాత జైలు రోడ్డు నుంచి బయలుదేరి రెడ్నమ్ గార్డెన్స్, 7 హిల్స్, జగదాంబ జంక్షన్ మెయిన్ రోడ్, పూర్ణ మార్కెట్, కురుపం మార్కెట్ మీదుగా సాగి సెయింట్ అలాయిసిస్ స్కూల్ ఆవరణ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా మత పెద్ద మౌలానా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త విశ్వ ప్రవక్త అని, సమస్త మానవ జాతికి మార్గదర్శిగా దైవం నియమించారన్నారు. ప్రవక్త ఖలీఫాగా ఉన్నప్పుడు చేసిన బోధనలు సర్వమాన సమానత్వం, ఐక్యత, సోదరభావం, మానవుని సామాజికత అని వివరించారని తెలిపారు. ఇక మహమ్మద్ ప్రవక్త ద్వారా పవిత్ర ఖురాన్ ఆవిష్కరించబడిందని చెప్పారు. ఈ వేడుకల్లో సీరత్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్లా లతీఫ్, ట్రెజరర్ హాజీ ముస్తాక్ అహ్మద్, హాజీ మహమ్మద్ షబీర్ అహ్మద్ వలీ తదితరులు పాల్గొన్నారు. సుమారు 10,000 మందితో ఈ ర్యాలీ జరుగుతుందండి. ఇవాళ నబీ గారు అభిమానులతో చాలామంది వస్తున్నారు. ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇదే విధంగా మనకి నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని. ఆ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా మొత్తం మునిగిపోయింది. దయవుంచి మా నబీ గారి తాలూకా ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడు ఉంటాయి. ఆ నబీ గారు తాలూకా ఆశీస్సులు ఎప్పటి వరకు ఉంటాయో వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకి భారతదేశంలోని వక్ఫ్ చట్టం తెచ్చారు. ఆ వక్ఫ్ చట్టాన్ని కూడా రద్దు చేస్తారని ఆశిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడడమే టీడీపీ విధానమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన ఆగిన, ప్రైవేటీకరణ జరగబోదని స్టీల్ మంత్రి కుమారస్వామి విశాఖలో ప్రకటించినా అది టీడీపీ వల్లే సాధ్యపడిందని తెలుసుకోవాలని హితవు పలికారు. సింహాచలం పవిత్రోత్సవాల్లో పాల్గొన్న ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమ కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం గుండె చప్పులని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యేగా తాను చేసిన రాజీనామాపై 3 సంవత్సరాల పాటు తాత్సారం చేసి ఎటూ తేల్చకుండా ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి ఆమోదించి వైసీపీ రాజకీయం చేసిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటుకుండే ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రాజీనామా విషయమై కోర్టుకు వెళ్లానే తప్ప కేవలం 2 నెలల గడువున్న పదవి కోసం కాదని తెలుసుకోవాలన్నారు. టీడీపీ పోటీ పెట్టకపోవడం వల్ల ఎమ్మెల్సీగా గెలిచిన నాయకుడు మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయిన కోడికి గుడ్డుకు తేడా తెలియని మరో వైసీపీ నాయకుడు ఈ అంశంపై చవకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ఇప్పుడు వచ్చిన 11 స్థానాల్లో 1 పోయి వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా మాత్రమే మిగులుతుందని హెచ్చరించారు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ పార్టీ నాయకులు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మొన్నే ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ దయతో, అంటే ఎందుకు దయతో అంటున్నానంటే మేము క్యాండిడేట్ పెట్టకపోవడం వల్ల గెలిచిన ఒక సీనియర్ నాయకులు, అలాగే మొన్నే జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి, మాజీ మంత్రి, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు దాని మీద మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. నేను వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది
వాళ్ళకి రాజకీయం. కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు, అది ఒక అభిమానం, అది ఒక తెలుగువాడి గుండె చప్పుడుగా భావించే భావన మాది, మా పార్టీ వాళ్ళది. తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని చెప్పని నిన్న నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ దీని మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు నిక్కర్లు వేసుకోకముందే తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ పట్ల ఎలా ఉంటుందో ఏంటనేది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా, నేను ఎర్రవనాయుడు గారు, ఎంవీఎస్ మూర్తి గారు మేమందరం ఎంపీలుగా ఉండగా ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ చేయకూడదు, దాన్ని విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చి దాన్ని చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఒక చాలా చాలా ప్రయారిటీతో కూడుకున్న అంశం. మరి వాళ్ళు ఈరోజు మమ్మల్ని వైఖరి చెప్పమంటా ఉన్నారు. మా వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా, ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయిన ఒకలాగా మా వైఖరి ఎప్పుడు మారదు. ఎప్పుడు కూడా మాకు స్టీల్ ప్లాంట్ అనేది అది ఒక పరిశ్రమగా మేము చూడలేదు. ఎంతోమంది ప్రాణత్యాగంతో పోరాటం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఏదో స్టేట్ కోటాలోనో లేకపోతే ప్రాంతాల కోటాలోనో వచ్చిన పరిశ్రమ కాదు అది. ఎంతోమంది ప్రాణత్యాగం చేసింది. అందుకే తెలుగువాడి గుండె చప్పుడుగా దాన్ని మేము భావించడం జరిగింది. ఆ రోజు నేను రాజీనామా చేసినా కానీ, మన పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహారదీక్ష చేసినా కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మ్యాంగనీస్ ఓరు గల్లు ఎక్స్టెండ్ చేయడం కానీ, మరి సాక్షాత్తు స్టీల్ మినిస్టర్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మొత్తం ఆయన్ని విజిట్ చేయించి ఆయనతో కూడా ఒక స్పష్టమైన హామీ ఇప్పించడం కానీ, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన దీంతో వైఖరితోటి స్టీల్. అల్లూరి సీతారామరాజు జీవిత కథతో ఆర్వీవి సత్యనారాయణ తెరకెక్కించిన మన్యం ధీరుడు సినిమా ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా చిత్రం విజయవంతం కావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలోని ఓ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పిల్లలు, యువత ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సాహసమని, అటువంటిది ఆర్వీవి సత్యనారాయణ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారన్నారు. ఆయన ఆహార్యం కూడా అల్లూరి సీతారామరాజు పాత్రకు సరిగ్గా సరిపోయిందన్నారు. మన్యం ధీరుడు ట్రైలర్ అద్భుతంగా ఉందని, సినిమా కూడా అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి అధ్యక్షులు బీబీ రామ్, తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆ సినిమా 20 తారీఖు రిలీజ్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఒకటి చెప్తా, ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఆయన పేదవాడి ఆకలి తీర్చాలన్న మహానేత ఎన్టీఆర్ ఆశయ సాధనకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. 73వ వార్డు సనత్ నగర్ కూడలిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను పార్టీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో పేదల అవసరాన్ని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చిందని, వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటిని కావాలని నిలుపుదల చేసిందని ఆరోపించారు. పేదల కడుపు కొట్టినందుకే ఈ రోజు వైకాపా పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని అన్నారు. 2 రోజుల్లో దీనిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, బోండా జగన్, బొడ్డు నరసింహ, పాత్రుడు, రాజన రామారావు, సింగూరు అనంత్, గులగాని వెంకటరమణ, బలగా బాలునాయుడు, నమ్మి సింహాద్రి, కొండబాబు, గోమాడ వాసు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వీటిలన్నిటి కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం. ఈరోజు మళ్ళీ తెలుగుదేశాన్ని బీజేపీ జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరవాలి, పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటీన్లన్నీ కూడా రుణం ప్రారంభం జరుగుతుంది. అయితే కొన్ని మొన్న ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం. ఈ నెల 18వ తారీఖున కానీ 20వ తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది, ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు.
వ్యవసాయానికి యోగ్యమైన భూములు రైతుల నుండి తీసుకోవద్దని ఎస్ఈజెడ్లకు భూ కేటాయింపులను రైతులు వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి రొంగలి ముత్యాలు నాయుడు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం అర్లి, చింతపాలెం, గరుగుబిల్లి ప్రాంతాల్లో ఎస్ఈజెడ్లకు భూ కేటాయింపు ప్రాంతాన్ని సిపిఎం బృందం పరిశీలించి గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు. ఎస్ఈజెడ్ నిర్మాణానికి కావాల్సిన 1012 ఎకరాలు భూమి అర్లి, చింతపాలెం, గురుగుమిల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి ఎస్ఈజెడ్లకు కేటాయింపులకు ప్రయత్నం చేస్తుందని తెలిపారు. 602 మంది రైతుల నుండి 700 ఎకరాలు డిఫారం మెట్టు భూములు, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు మొక్కల పెంపకం కోసం కేటాయించిన 300 ఎకరాలు, మొత్తం కలిపి 1000 ఎకరాలకు పైగా ఎస్ఈజెడ్ కోసం కేటాయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఎస్ఈజెడ్లకు స్థలం కేటాయింపులు ఏ జోన్ క్రిందకు వస్తాయో ముందుగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఏ జోన్ కిందకు వస్తాయో స్పష్టం చేయకుండా భూముల కేటాయింపు చేయరాదని కోరారు. ఇప్పటికే అచ్యుతాపురం ఏరియాలో 12,500 పరవాడ ప్రాంతంలోని 2,500 ఎకరాల భూములు ఎస్ఈజెడ్లకు కేటాయింపులు జరిగాయని, అక్కడ పూర్తి స్థాయిలో కంపెనీల నిర్మాణం జరగలేదన్నారు. కొద్దిపాటి భూముల్లో నిర్మాణం జరిగిన కంపెనీలు కూడా విదేశాల్లో నిషేధించిన కంపెనీలను, ప్రమాదకరమైన కంపెనీలను అక్కడకు తీసుకువచ్చి నిర్మాణాలు చేశారని తెలిపారు. దీనివలన ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కంపెనీల ద్వారా వచ్చే వ్యర్థాలను అక్కడ సముద్రంలోకి వదిలిపెడుతున్నారని, మరిక్కడ అదే ప్రమాదకరమైన కంపెనీలు తీసుకొస్తే వ్యర్థాలను ఎక్కడికి పంపిస్తారో స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ జిల్లాలోనే మన సీఎం రమేష్ ఎంపీగా ఉన్నారు. మీ ఎస్ఈజెడ్లు తీసుకొస్తాం, ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారని చెప్తా ఉన్నారు. మీ ఎస్ఈజెడ్లు తీసుకొస్తే ఎక్కడ అనువుగా ఉంది, ఏ కంపెనీ పెడతారు, రైతులకు నష్టం కలిగినటువంటి కంపెనీ లేది అనేటువంటి స్పష్టంగా ముందుగానే చెప్పాలి. ఆ విధంగా చెప్పకుండా ఇక్కడ పెట్టడం సరైనది కాదు. రెండవది, ప్రధానంగా చూసినప్పుడు మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా మేము షుగర్ ఫ్యాక్టరీలు తిప్పేటువంటి బాధ్యత మాది. ఈ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలు మేము ఆధునీకరిస్తామని చెప్పి సీఎం రమేష్ ఆ రోజు చెప్పాడు. కానీ ఈరోజు తాండవ కానీ, ఏటుకొప్పకు కానీ, తుంపాలు కానీ ఈ 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయి వాటికి అతి గతి లేదు. రైతులు చెరుకు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం యానాడ సముద్ర తీర ప్రాంతంలో పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీచ్ క్లీనప్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్తిక్ మాట్లాడుతూ యానాడ బీచ్ లో ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. టూరిజం శాఖ, ప్రభుత్వ అధికారులు వెంటనే యానాడ బీచ్ ని అభివృద్ధి చేయాలన్నారు. యానాడ గ్రామస్తులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని, ముఖ్యంగా ఇల్లు పట్టాలు మంజూరు చేయకపోవడం, యానాడ గ్రామంలో మౌలిక సదుపాయాలు నోచుకోకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గ్రామాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని అన్నారు. బీచ్ క్లీనప్ కార్యక్రమంలో భాగంగా సముద్ర తీరంలో ఉన్న చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో యారడ గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఘనంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రోత్సవాలకు హాజరై పూజలు నిర్వహించిన అశోక్ గజపతిరాజు, గంటా శ్రీనివాసరావులు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ విశాఖ వేదికగా ఫెస్టివ్ బాక్స్ క్యాంపెయిన్ తో పండుగ సీజన్ ప్రారంభించిన అమెజాన్. రండి సిఎంఆర్ సెంట్రల్ మాల్లో పండుగ ఆనందాన్ని అనుభవించండి అంటూ పిలుపునిచ్చిన ఆ సంస్థ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు రాజీనామా చేయనవసరం లేదు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఎన్టీఏ నుంచి తప్పుకుంటామంటూ కూటమి నేతలు చెబితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని స్పష్టం చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. ఐకమత్యానికి మిలాదున్ నబీ ప్రతీక అని స్పష్టం చేసిన ముస్లిం మత పెద్దలు. జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ చేపట్టిన ముస్లింలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.